వృషభ రాశి. వృషభ రాశి వారు వారి వారి యొక్క జీవితంలో చక్కటి ఆర్థికపరమైన ఎదుగుదల అనుకోండి, ఇంట్లో సమృద్ధిగా సుఖ సౌఖ్యాలు అనుకోండి, ఇలాంటివన్నీ కూడా పొందడానికి ఏ తరహా ఆరాధన చేసుకుంటే ఉపయుక్తంగా ఉంటుంది? అసలు వృషభ రాశి వారికి ఎలాంటి విషయాల్లో తరచు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి? ఎవరి మూలకంగా వీరు నష్టాలు పొందుతారు లేదా లాభాలు పొందుతారు? ఆ వివరాలన్నీ కూడా మనం సూక్ష్మంగా తెలుసుకుంటాం. వృషభ రాశికి అధిపతి శుక్రుడు అవుతున్నాడు. అయితే వీరికి లాభాధిపతి గురుడు అవుతున్నాడు. అయితే వృషభ రాశి యొక్క శుక్రుడు రాక్షసులకి గురువు అయితే, మరి లాభాధిపతి అయిన బృహస్పతి దేవతల గురువు అవుతున్నాడు. అంటే మేషరాశి వారిలాగానే వృషభ రాశి వారికి కూడా సాధారణంగా మరి రాశ్యాధిపతికి లాభాధిపతికి సమన్వయం తక్కువ ఉండటం చేత మరి ఏదైనప్పటికీ కూడా శుక్రుడు అంటే ఐహిక సుఖాల కోసం పాకులాడే గుణం ఎక్కువగా ఉంటుంది కనుక సాధారణంగా వీరు ఎక్కువగా వీరికి బలహీనతల వల్ల, అంటే ఏదైనప్పటికీ కూడా ఒక సౌఖ్యాన్ని పొందాలి అనుకుంటే దాన్ని ఎలాగైనా పొందాలి అనుకోవటం. అంటే ఒక మంచి భవంతి నిర్మించుకోవాలి అనుకుంటే అప్పు చేసైనా సరే ఆ భవంతి నిర్మించుకోవటం, లేదు ఒక గాడ్జెట్ కొనాలి అనుకుంటే అది ఖచ్చితంగా కొనాలని తాపత్రయం చెందటం. అంటే ఏవైతే వీరు అమితంగా సుఖాలు అనుకుంటారో ఆ సుఖాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటం అనేది జరుగుతుంది. సాధారణంగా వృషభం దానికి అధిపతి శుక్రుడు. అంటే ఈ శుక్రుడికి సాధారణంగా ఆడవాళ్ళ వల్లే ఎక్కువగా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. అంటే మగవారికి అయినప్పటికీ కూడా ఇదే రాశిలో జన్మించిన స్త్రీలకైనా కూడా, అంటే స్త్రీ పురుషులిద్దరికీ కూడా ఇతర స్త్రీల వల్లే ఎక్కువగా ఇబ్బందులు కలిగే పరిణామాలు చోటు చేసుకోవటం అనేది ఉంటుంది. అంటే వారి జీవితంలో ఏదైనప్పటికీ కూడా మనం ఒక స్త్రీని నమ్మి ఆ నమ్మకం వల్ల ఒక్కోసారి అది తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, లేదా మన జీవితంలో మరి అన్యదా ప్రవేశించిన స్త్రీ కావచ్చు, లేదా మన స్నేహితురాలు కావచ్చు. అంటే మొత్తం మీద అయితే కనుక ఏదైనా సరే స్త్రీ మూలకంగానే ఇబ్బందులు పడే సూచనలు, నష్టాలు ఎదుర్కొనే సూచనలు ఉంటాయి. అంటే ఇక్కడ మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కనుక సాధారణంగా మన యొక్క లాభాలు మనం సక్రమంగా పొందాలి అనుకుంటే కనుక ఆ లాభాలు సక్రమంగా పొందడానికి మన జాతకంలో ఉండే చెడు వీక్షణలు ఏమున్నాయి, ఎవరి వల్ల ఆ లాభాలు మనం కోల్పోతాం, లేదా ఎవరి వల్ల అయితే ఆ లాభాలు ఎక్కువగా పొందుతాం ఇత్యాది వివరాలన్నీ కూడా మన జాతకంలో ఉండే గ్రహాలు మనకి అందిస్తాయి. అయితే ఇక్కడ గురుడు మనం వృషభ రాశికి లాభాధిపతిగా చెప్పుకోవటం వల్ల, ఈ గురుడు శత్రువు అవటం వల్ల సాధారణంగా ఏదో రకంగా శత్రుత్వాలు కలిగించడం, వాటి వల్ల మనం నష్టాలు చవిచూడటం, అంటే మనకి రావాల్సిన లాభాలు అనేవి సక్రమంగా పొందలేకపోవటం అనేది జరుగుతుంది. ఆ రకంగా ఇక్కడ అంటే సాధారణంగా చూసినట్టయితే కనుక ఇంచుమించు అన్ని రాశుల వారికి కూడా రాశ్యాధిపతికి లాభాధిపతికి మరి పొంతన అనేది చాలా తక్కువ ఉంటుంది. అందుకని మనం చూసినట్టయితే కనుక అనేక మంది జాతకాల్లో ఎవరికి కూడా సరైన లాభాలు రాలేకపోవటం, సంపాదించుకున్న లాభాలు నిలబెట్టుకోలేకపోవటం ఇత్యాదివి. అంటే మనం 100కి ఇంచుమించుగా 70 మంది జాతకాల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో మిగతా 30 మంది జాతకాల్లో ఎంతో కొంత లాభాల బాట ఉండటం అనేది ఉన్నప్పటికీ కూడా వారికి మరొక రూపంలో ఆ యొక్క లాభాలు కోల్పోవటం అనేది కూడా అనుభవంలో తెలుస్తూ ఉంటుంది. ఇలా వాళ్ళు ఒక్కొక్క రాశికి కూడా ఎవరు లాభాధిపతి, ఎవరు రాశికి అధిపతి, మరి ఎలాంటి జాతక రీత్యా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని ఏ దైవారాధన చేసినట్టయితే కనుక మన జీవితంలో చక్కటి లాభాల్ని పొందుతాం, పొందిన లాభాల్ని ఎవరైతే మరి స్థిరంగా ఉంచుకోగలుగుతారు అలాంటివన్నీ కూడా ఏ ఆరాధన చేస్తే
వారికి ఉపయోగపడుతుంది అనేది మనం ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం. ఇప్పుడు మరి వృషభ రాశి వారికి ఏ రకమైన ఆరాధన చేయటం వల్ల ఖచ్చితంగా మంచి జరుగుతుంది అంటే గనక, వీరు అంటే సాధారణంగా లక్ష్మీదేవి అనేది మంచిదే. కానీ నిజానికి గురు శుక్రుల కాంబినేషన్‌లో భువనేశ్వరి దేవిని గనక ఆరాధించినట్టయితే చాలా చక్కటి మంచి ఫలితాలు పొందడానికి ఉంటుంది.